హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఈస్ ధార్మిక అండ్ యు ఆర్ వాచింగ్ ధార్మిక వ్లాగ్. సో నిన్న వీడియోలో మనం ఉస్మానియా యూనివర్సిటీలో ఎంబీఏ వార్తా ప్లేస్మెంట్స్ ఎలా ఉన్నాయి ఇలా చాలా మాట్లాడుకున్నాం. ఇంకా కింద మీకు ఉన్న చాలా క్వశ్చన్స్ అడిగారనమాట. సో ఈ వీడియోలో అవన్నీ కూడా మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎంబీఏ ఉస్మానియా యూనివర్సిటీలో మనకి థియరటికల్ నాలెడ్జ్తో పాటు ప్రాక్టికల్ ఎక్స్పోజర్ కూడా ఇస్తుంది అనమాట. అన్ని కోర్ ఏరియాస్ని ఇది కవర్ చేస్తుంది, లైక్ ఫినాన్స్, హెచ్ఆర్, హ్యూమన్ రిసోర్సెస్ ఇలా. ఇంకా మన యొక్క లీడర్షిప్ క్వాలిటీస్ని ఇంప్రూవ్ చేయడానికి, కమ్యూనికేషన్ ఇంప్రూవ్ చేయడానికి, అనలిటికల్ స్కిల్స్ని ఇంప్రూవ్ చేయడానికి బాగుంటుందన్నమాట. ఇంకా ఉస్మానియా యూనివర్సిటీలో ఒక బెస్ట్ అడ్వాంటేజ్ ఏంటి ఎంబీఏ చేయడం వల్ల అంటే, మనకు ఒక బ్రాండ్ వాల్యూ వస్తుంది. సో అందుకే కదా మనం యూనివర్సిటీలలో జాయిన్ అవుతాం. ఇంకా మన అలుమ్ని అనేవాళ్ళు ఇక్కడ ఒక టాప్ పొజిషన్స్లో ఉన్నారు డిఫరెంట్ ఇండస్ట్రీస్లో. అండ్ అకాడమిక్ లైఫ్ విషయానికి వచ్చేస్తే, క్లాసెస్ అనేటివి చాలా ఇంటరాక్టివ్గా ఉంటాయి. కేస్ స్టడీస్, గ్రూప్ డిస్కషన్స్, ప్రజెంటేషన్స్ ఇలా. ప్రొఫెసర్స్ కూడా స్టూడెంట్స్ని చాలా బాగా ఎంకరేజ్ చేస్తారనమాట. అంటే రియల్ వరల్డ్ బిజినెస్ ప్రాబ్లమ్స్కి గాను. అకాడమిక్సే కాకుండా మన యూనివర్సిటీలో సెమినార్స్, గెస్ట్ లెక్చరర్స్, వర్క్షాప్స్ ఇలా జరుగుతూ ఉంటాయి అన్నమాట. అండ్ స్టూడెంట్ లైఫ్ గురించి వచ్చేస్తే, లైఫ్ అనేది ఇక్కడ ఓన్లీ బుక్స్ గురించే కాదు. ఎంబీఏ డిపార్ట్మెంట్లో చాలా కల్చరల్ ఈవెంట్స్, మేనేజ్మెంట్ ఫెస్ట్, స్టూడెంట్స్ క్లబ్స్ ఇలా చాలా జరుగుతాయి అన్నమాట. ఇందులో మనం టాలెంట్స్ని, నెట్వర్క్స్ని ఎక్స్ప్లోర్ చేస్తాం. ఇంకా మనం 2 ఇయర్స్ని బాగా ఎంజాయ్ చేస్తాం అనమాట. మాకైతే 1 ఇయర్ ఎప్పుడు గడిచిపోయిందో కూడా తెలీదు. ఇంకా మనం స్టూడెంట్స్ని డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ నుంచి చూస్తాం. లైక్ బీటెక్ నుంచి వస్తారు, డిగ్రీ నుంచి వస్తారు, ఇలా చాలా బ్యాక్గ్రౌండ్స్ నుంచి వస్తారనమాట. సో ఎగ్జైటింగ్గా ఉంటుంది నేర్చుకోవడం అనేది. ప్లేస్మెంట్స్ అండ్ ఆపర్చునిటీస్ గురించి వచ్చేస్తే, పెద్ద పెద్ద కంపెనీలు, స్టార్టప్ కంపెనీస్ అన్నీ కూడా వస్తాయి అన్నమాట. అండ్ ఎంబీఏ స్టూడెంట్స్కి చాలా ఆపర్చునిటీస్ ఉంటాయి మన ఉస్మానియా యూనివర్సిటీలో. ఓవరాల్గా మనం ఏదో డిగ్రీ తీసుకున్నామని కాదు, క్యాంపస్ లైఫ్ని ఎక్స్పీరియన్స్ చేయడం, స్కిల్స్ని బిల్డ్ చేసుకోవడం, ఒక సక్సెస్ఫుల్ కెరియర్ కోసం ప్రిపేర్ అవ్వడమే మెయిన్ మన ఏమన్నమాట ఇక్కడ. సో మీరు ఉస్మానియా యూనివర్సిటీలో ఎంబీఏ పర్సూ చేయాలనుకుంటే, ఇట్ ఈస్ డెఫినెట్లీ వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్స్ అని అయితే నేను చెప్పగలను. అండ్ నెక్స్ట్ మీరు అడిగిన క్వశ్చన్స్లోకి వెళ్ళిపోదాం. నిన్న మనం చేసిన వీడియోలో ఎంబీఏ ఉస్మానియా యూనివర్సిటీలో వార్తా ఏమేమి కోర్సెస్ ఉంటాయి, ప్లేస్మెంట్స్ ఎలా ఉన్నాయి ఇలా చాలా తెలుసుకున్నాం అనమాట. సో ఆ వీడియో కింద మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, నేను నెక్స్ట్ వీడియో చేసి పెడతానని చెప్పాను. సో మీ అందరూ చాలా క్వశ్చన్స్ అడిగారు నన్ను, వాటన్నిటినీ కూడా నేను రాసుకున్నాను అనమాట, మళ్ళీ మర్చిపోతానేమో అని చెప్పేసి. సో లెట్స్ స్టార్ట్ విత్ ఆల్ యువర్ క్వశ్చన్. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి క్లాస్ టైమింగ్స్ అడిగారనమాట. ఎంబీఏ రెగ్యులర్ వాళ్ళకి వచ్చేసి మార్నింగ్ సెక్షన్లో క్లాసెస్ ఉంటాయి. అండ్ టెక్నాలజీ మేనేజ్మెంట్ అండ్ ట్రావెల్ అండ్ టూరిజం మేనేజ్మెంట్కి వచ్చేసి ఆఫ్టర్నూన్ ఉంటాయన్నమాట. సో రెగ్యులర్ వాళ్ళకి మార్నింగ్ 8:30 to 1 o'clock, సమ్ టైమ్స్ ఇట్ మైట్ బి 8 o'clockకి కూడా ఉండొచ్చు. అండ్ టీఎం అండ్ టీటీఎం వాళ్ళకి ఆఫ్టర్నూన్ 1 o'clock నుంచి 6 PM దాకా ఉంటాయన్నమాట క్లాసెస్. సో రెగ్యులర్ వాళ్ళకి అయిపోగానే టీఎం వాళ్ళకి, టీటీఎం వాళ్ళకి క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. సో సెకండ్ క్వశ్చన్ వచ్చేసి, కాలేజ్ రిపోర్టింగ్ రోజే హాస్టల్ని అలాట్ చేస్తారా? కాలేజ్ రిపోర్టింగ్ ముందే హాస్టల్ అప్లికేషన్ ఫామ్ అనేది సైట్లో రిలీజ్ చేస్తారంట. దాన్ని మీరు చూసుకుంటూ ఉండాలంట. అండ్ దాన్ని మీరు అప్లై చేసుకుంటే ఆ సైట్లో మీకు హాస్టల్ అనేది అలాట్ చేస్తారంట. నేను హాస్టల్లో ఉన్నాను కాబట్టి నాకు తెలీదు, నా ఫ్రెండ్స్ని అడిగి మీకు చెప్తున్నాను అనమాట. అండ్ లాస్ట్ ఇయర్ అయితే దసరా తర్వాత ఇచ్చారంట హాస్టల్. మాకైతే September 1st కాలేజ్ స్టార్ట్ అయింది, బట్ హాస్టల్ అలాట్మెంట్ అనేది ఆఫ్టర్ దసరా ఇచ్చారని మా ఫ్రెండ్స్ చెప్పారనమాట. అండ్ ఈ ఇయర్ క్లాసెస్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతాయంటే నో ఐడియా, తెలీదని చెప్తున్నారు. ఐ థింక్ ఆఫ్టర్ దసరానే ఉండొచ్చు, మేబీ ఒక 1 week ముందైనా ఉండొచ్చు దసరాకి. అండ్ నంబర్ ఆఫ్ వర్కింగ్ డేస్ ఇన్ ఎ వీక్, మండే నుంచి సాటర్డే దాకా రోజు క్లాసెస్ ఉంటాయి. అంటే లెక్చరర్స్ అవైలబిలిటీని బట్టి క్లాసెస్ అనేటివి డిపెండ్ అయి ఉంటాయి అన్నమాట. అండ్ గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవ్వచ్చా ప్యారలర్గా అంటే అది మీ ఇష్టం అనమాట. బట్ 75% అటెండెన్స్ అనేది ఇంపార్టెంట్. మీరు ఈ
క్లాసెస్ లేని టైంలలో ప్రిపేర్ అవ్వచ్చు, బట్ క్లాసెస్ మాత్రం అటెండ్ అవ్వాలి. ఇంకా మీరు దాన్ని ఎలా మేనేజ్ చేస్తారనేది మీ ఇష్టం. హాస్టల్స్ బాగుంటాయా ఎంబీఏ వాళ్ళకి అంటే, మీకు కంఫర్ట్ కావాలనుకుంటే బాయ్స్ హాస్టల్ బయట చూసుకోవడం బెస్ట్ అంట. ఇంకా గర్ల్స్ హాస్టల్స్ అయితే బాగానే ఉంటాయి. నేను ఒక 2 టైమ్స్ విజిట్ చేసినాను అనమాట. మీకు హాస్టల్ టూర్ కూడా కావాలంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి. నెక్స్ట్ వీడియోలో ఐ విల్ అప్లోడ్ యువర్స్ హాస్టల్ టూర్ ఓన్లీ గర్ల్స్. వీలైతే బాయ్స్ హాస్టల్ కూడా ట్రై చేస్తా. అండ్ ఇవన్నమాట మీరు అడిగిన క్వశ్చన్స్. ఇంకా మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే నాతో కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ నెక్స్ట్ వీడియోలో అవి కూడా మాట్లాడుకుందాం. అండ్ మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పేసేయండి. దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ ఫర్